ఒక్కసారి ఆకాశం వైపు చూడండి. స్వయం ప్రకాశ శక్తి ఉన్న సూర్యుడి చుట్టూ గ్రహాల కూటమి తిరుగుతుంది. స్వయం ప్రకాశ శక్తి లేని గ్రహాలకు వెలుగునిచ్చేది సూర్యుడు. అంతెందుకు, చంద్రుడికి వెలుగునిచ్చేది కూడా సూర్యుడే. ఆకాశంలో గ్రహాల కూటమి, ఏపీలో ప్రభుత్వ కూటమి, రెండూ ఒకటే. అక్కడ చంద్రుడికి సూర్యుడి ప్రకాశం కావాలి, ఇక్కడ చంద్రబాబుకి జగన్నామస్మరణ కావాలి. అక్కడ ఆకాశంలో చంద్రుడు, ఇక్కడ పాలిటిక్స్లో చంద్రబాబు, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. జగన్ అనే సూర్యుడి చుట్టూ చంద్రబాబు రాజకీయాలు తిరుగుతుంటాయి. జగన్ లేకపోతే కూటమి నేతలకు రాజకీయం అనే వెలుగు లేదు. అందుకే నిత్యం జగన్ 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 అంటూ జగన్నామస్మరణ చేస్తున్నారు. పడుకున్నా, కునుకు తీసినా, నిద్ర లేచినా కూటమి నేతల నోటి నుంచి మొదటిగా వినిపించే పేరు జగన్. పబ్లిక్ మీటింగ్ అయినా, కేబినెట్ భేటీ అయినా, ప్రెస్ మీట్ పెట్టినా, సాంస్కృతిక కార్యక్రమాలతో వెకిలి చేష్టలు చేసినా, రెండడుగులు దిగజారి మాట్లాడుకుంటే అది వేదికైనా, వాష్రూమ్ అయినా, బాల్కనీ అయినా, బాత్రూమ్ అయినా, వీళ్ళ చావలేని పాలనకు, చేతగాని తనానికి అన్నింటికీ జగన్ జగన్ జగన్. కేవలం 11 సీట్లు వచ్చాయంటారు, 24 గంటలు కలవరిస్తారు. అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలల్లోనే పారిశ్రామికవేత్తలు మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటని లోకేష్ను అడిగారట. స్వయంగా ఆయన గారే చెప్పారు. అంటే 6 నెలల్లోనే ఈ ప్రభుత్వం పైన ఇంతటి తీవ్ర వ్యతిరేకత ఉందని పారిశ్రామికవేత్తలకు అర్థమైపోయిందన్నమాట. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే నిన్న కేబినెట్ భేటీ జరిగింది. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం ఒక్కటి కూడా తీసుకోకపోవడం, పచ్చ పేపర్లలో ఏం రాయాలో తెలియక మంత్రుల చిట్చాట్ అంటూ బ్యానర్ ఐటమ్ రాసుకొచ్చారు. రిషికొండ ప్యాలెస్తో 100 కోట్లు వృధా అంటూ ఈనాడులో రామోజీ ఆత్మ రాసుకొచ్చింది. ఇదే విషయాన్ని గత 2 ఏళ్లుగా రాస్తూనే ఉన్నారు. ఇంకో 4 ఏళ్లు కూడా రాస్తారు. ఒకటి మాత్రం నిజం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికైనా, ఎల్లో మీడియాకైనా ఎజెండా మాత్రం ఒక్కటే, జగన్ జగన్ జగన్. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా విషం కక్కడమే వాళ్ళ పని. అసలు కూటమికి, ఎల్లో మీడియాకు జగన్ ఫోబియా పట్టుకుందా? జగన్ మళ్లీ రావడం ఖాయమని 10 నెలలకే భయం మొదలైందా? వీటికి సమాధానం కావాలంటే మీకో 10 పాయింట్లు చెబుతాను, వినండి. క్రిస్టల్ క్లియర్గా మీకు అర్థమైపోతుంది. పాయింట్ నెంబర్ 1, హెచ్చరిక జారీ చేయకుండా బొడమేరు గేట్లు ఎత్తి విజయవాడలో 4 లక్షల మందిని వరదలో, బురదలో ఎందుకు ముంచారు? కారణం జగన్. సూపర్ 6 హామీలిచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన తరువాత ఎందుకు చేతులెత్తేశారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 3, రాష్ట్రంలో మహిళలపై నిత్యం అరాచకాలు, హత్యలు జరుగుతుంటే ఎందుకు నిద్రపోతున్నారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 4, నడి రోడ్డుపై అమాయకుల్ని కత్తితో నరికి నరికి చంపుతుంటే శాంతి భద్రతల్ని ఎందుకు గాలి కొదిలేశారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 5, బాబు వస్తే జాబ్ వస్తుందనే మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలైనా ఒక్క ప్రభుత్వ ఉద్యోగం కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 6, వాలంటీర్లకు నెలకు 10,000 రూపాయలు ఇస్తామని ఆశ కల్పించి ఏకంగా ఆ వ్యవస్థని ఎందుకు పీకి పారేశారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 7, సంపద సృష్టించి సంక్షేమం అమలు చేస్తామని చెప్పి 10 నెలల్లో 1,50,000 కోట్లు అప్పులు ఎందుకు చేశారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 8, జగన్ తెచ్చిన పరిశ్రమలకే కొబ్బరికాయలు కొట్టి రిబ్బన్ కటింగ్స్ చేయడం తప్ప కొత్త పరిశ్రమలు ఎందుకు తీసుకురాలేకపోయారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 9, ఇష్టారీతిన ఇసుక దోపిడీ చేసి భూదందాలతో అవినీతిని పెంచేసి కరప్షన్లో రాష్ట్రాన్ని నెంబర్ 1 పొజిషన్కు ఎందుకు తీసుకెళ్లారు? కారణం జగన్. పాయింట్ నెంబర్ 10, ఎప్పుడూ లేని విధంగా జీఎస్టీ వసూళ్లలో మైనస్లోకి తీసుకెళ్లి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ను ఆఖరి స్థానంలో ఎందుకు నిలిపారు? కారణం జగన్. ఈ 10 పాయింట్లు వింటే వీళ్ళ పరిపాలన ఏ రకంగా ఉందో అర్థమైపోతుంది. రాష్ట్రం అంతా సిగ్గుతో తలదించుకునేలా రామోజీరావు గారి ఆత్మ ఈనాడు దినపత్రికలో వార్త కనిపిస్తోంది. ఏంటయ్యా అదంటే పర్యాటకం గురించి. ఏది? రుషికొండ. ఈనాడులో బ్యానర్ ఐటమ్ ఏంటంటే, నిన్న కేబినెట్ భేటీ జరిగితే కేబినెట్ భేటీలో ఏం నిర్ణయాలు తీసుకున్నారనే వార్త హైలైట్ అవుతుంది. ఎక్కడైనా ఎవరైనా ఆ వార్తలే రాస్తారు. కానీ రామోజీరావు గారి ఆత్మ ఏం రాసిందో తెలుసా? రుషికొండ ప్యాలెస్లో 100 కోట్లు వృధా. ఇప్పటికి ఎన్నిసార్లు రాసుంటుంది ఈ ఆత్మ ఇదే వార్తని? మనిషి రూపంలో ఉన్నప్పుడు ఇదే వార్త, ఆత్మగా మారినా ఇదే వార్త. ఎన్నిసార్లు రాస్తారు ఈ వార్తని? మీరు రాయాల్సిందేంటి? కేబినెట్ భేటీలో ప్రజలకు ఉపయోగపడేలా ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది, ఈ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలతో ఈ రాష్ట్రానికి జరిగే మేలేంటి అని రాయాలి. దానికి ఇచ్చినటువంటి స్పేస్ ఏంటి తెలుసా? అలాగే ఉంచండి కెమెరా. ఇది ఇక్కడ రాసుకొచ్చారు అసలు విషయాన్ని.
ఇది క్యాబినెట్ భేటీ. ఇది ఈ పైన ఉన్నదంతా చిట్ చాట్ అట. చిట్ చాట్లు, టీలు తాగుతూ మాట్లాడుకుంది, వాష్రూమ్లో చేతులు గడుక్కుంటూ మాట్లాడుకుంది. ఇవి రామోజీరావు గారి ఆత్మపత్రిక రాసినటువంటి వార్త. ఋషికొండ ప్యాలెస్తో 100 కోట్లు వృధా, ఆ భవనాలపై వచ్చే నెలలో నిర్ణయం, పర్యాటకానికి ఇవ్వడానికి అవి పనికిరావు. ఎందుకు పనికిరావు? ఇస్తే పర్యాటకానికి అద్భుతమైన పేరు వస్తుంది కాబట్టి అది పనికిరావని ముద్ర వేస్తున్నారు. ఈ పనికిరాని భవనాల్ని ఏం చేయాలనుకుంటున్నారో చెప్పనా? వీళ్ళు చెప్పినటువంటి ఈ పనికిరాని భవనాల్ని ఇందులో రాసిందే. ఒక్కసారి హైలైట్ చేసినవి చూపించండి. వీటిని ఏం చేద్దామని చిట్ చాట్లో అడిగారట. ఇది చూడండి, వార్త వినాలి మీరందరూ. మంత్రులు సందర్శించి ఏం చేయాలో చెప్పండి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఒక్కో అంశం బయటకు వస్తున్నాయి. బాబాయి గొడ్డలి కోడి కత్తిలాగే ప్రభుత్వంపై నిందలేసేలా వైకాపా కుట్రలు. పోలవరం బనకచెర్ల అనుకున్న సమయంలో పూర్తి చేద్దాం. మంత్రులతో సీఎం చంద్రబాబు ఇష్టాగోష్ఠి కాదయ్యా బాబు, క్యాబినెట్లో ఏం జరిగింది రాయవయ్యా బాబు. క్యాబినెట్లో ఏం జరిగింది, ఎటువంటి డెసిషన్ తీసుకున్నారు, ఎటువంటి డెసిషన్స్ తెలుసా? కొన్ని వేల మంది ఉద్యోగాలు పీకేస్తున్నారు, కొన్ని వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని పీకి పడేస్తున్నారు. బాబు వస్తే జాబ్ వస్తుంది కాదు, ఉన్న జాబు ఊడుతుంది. అదనంగా ఉన్నారంట, ఒక్క టీటీడీలోనే 4,000 మంది ఉన్నారట. జగన్ ఎడా పెడా నియామకాలు చేసేశారట. అంటే ఉద్యోగాలు పీకేయడానికి రాధాకృష్ణ గారు పెట్టినటువంటి అవుట్ సోర్సింగ్, వీళ్ళ ఉద్యోగాలు పీకేస్తారు. ఎంత ఆనందం చూడండి వీళ్ళకి. ఉద్యోగాలు పోతే మీరు ఒక్క టీటీడీలోనే 4,000 మంది ఉద్యోగాలు పీకేస్తే 4,000 కుటుంబాలు రోడ్డున పడితే ఆ కుటుంబం ఆవేదన మీకు తగలదా? ఇలా రాసుకోవడానికి ఉన్న ఉద్యోగాలు పీకేస్తూ బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా, ఎక్కడ? మీరే రాస్తున్నారు. 4,000 ఉద్యోగాలు పీకైపోతున్నారు ఒక్క టీటీడీలోనే. 10,000 ఉద్యోగాల పైన పోబోతున్నాయి ఈరోజు. ఇది వారి సంగతి. ఇక ఈనాడు వారి సంగతి ఏది? చిట్ చాటు, వాష్రూమ్లో చేతులు గడుక్కుంటూ మాట్లాడుకున్న మాటలు హైలైట్ అవుతాయి ఈనాడు దినపత్రికలో. మన దరిద్రం ఏంటంటే వీటిని ఏం చేద్దామని ముఖ్యమంత్రి గారు అడిగారు. అప్పుడు ఈ ఋషికొండ భవనాలను ఏం చేయాలనే దానిపైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారంటే, ఆ భవనాల్లో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలని కేంద్రాన్ని కోరుదాం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అనగా, మంచి ఆలోచనే, పెడదామని అడిగారు. అసలు సుప్రీంకోర్టు బెంచ్ అంత ఈజీగా ఇస్తారా? పోనీ మన స్థాయికి మించి ఆలోచించాము, ఊహించుకుందాం, అడుగుదాం, ఒక ప్రయత్నం చేద్దాం. మోడీ గారు మనకు తెలుసు, అమిత్ షా గారు మనకు తెలుసు, చాలా దగ్గర బంధువులు మనకి, అడిగితే అన్నీ ఇచ్చేస్తారు. సుప్రీంకోర్టును కూడా మనం అడుగుదాము, వేడుకుందాం. ఒకవేళ బెంచ్ పెడతారేమో, బెంచ్ పెడితే మంచిదే కదా అని అనుకుందాం. అది అంత ఈజీగా అయ్యే పని కాదు. పోనీ అడిగారు, ఈయనకి తెలియక అడిగారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారనేది కూడా రాసింది ఈనాడు దినపత్రిక. దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఈ భవనాల్లో సుప్రీంకోర్టు బెంచ్ పెట్టాలని కేంద్రాన్ని కోరుదాం అని ఉప ముఖ్యమంత్రి గారంటే, అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఇక్కడైతే ఒప్పుకోరు, రాష్ట్ర రాజధానిలో అమరావతిలో అయితే బెంచ్ ఏర్పాటు చేస్తామంటుంది సుప్రీంకోర్టు. ఇంత దుర్మార్గమైనటువంటి వార్తలు రాస్తూ, అంటే సుప్రీంకోర్టు మేము వైజాగ్లో పెట్టము, ఋషికొండ ప్యాలెస్లో మేము పెట్టము, అమరావతిని అయితే అడగండి మేము ఇచ్చేస్తామంటుందా? అంటే ఎక్కడ ఏ ప్రాంతం అభివృద్ధి చెందకూడదు, మీకు ఏ ప్రాంతంలో ఎటువంటి డెవలప్మెంట్ కనిపించకూడదు, ఒక్క అమరావతికి మాత్రమే వస్తున్నాడు. సుప్రీంకోర్టు బెంచ్ కూడా అమరావతికి అయితేనే వస్తుందని చెప్పారట ముఖ్యమంత్రి గారు అని ఈనాడు దినపత్రిక రాసుకొచ్చింది. ఇక ఈ భవనాలపైన ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడారు. దీన్ని వెడ్డింగ్ డెస్టినేషన్ ఇద్దాం, ఇది పర్యాటకానికి పనికిరాదు. ఎందుకంటే ముందుగా ఇస్తే ఇంత అద్భుతమైన బిల్డింగ్స్ కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది కాబట్టి పనికిరాదు. కాబట్టి మనం వెడ్డింగ్కి డెస్టినేషన్ వెడ్డింగ్లు అంట ఇద్దాం. ఇవ్వాలంటే కొత్తగా పక్కన ఇంకో బిల్డింగ్లు కడదామంట, కట్టి మొత్తం కలిపి ఇద్దాం. అంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాకుండా ఉండాలంటే పక్కన ఇంకొక 2 బిల్డింగ్లు కట్టి దాని పక్కనే ఇద్దామని అంటున్నారు. ఇదే ఈనాడు దినపత్రిక 2 ఏళ్లుగా ఎందుకు అంటున్నానంటే, గతంలో రాసింది ఇదే ఈనాడు దినపత్రిక. రామోజీరావు గారు వారి పెన్ రాసినటువంటి వార్త, శీష్ మహల్ ఆఫ్ ది సౌత్ అంట ఋషికొండ భవనాలు. అయితే అద్భుతమైనటువంటి పాయింట్ కూడా మనకు అందించారు. ఏమని చెప్తారంటే, ఋషికొండకు దాదాపు 500 కోట్ల వరకు ఖర్చు చేశారట. 971 కోట్లకే పార్లమెంటు భవనం కట్టారట. సుమారు 1,200 మంది సభ్యులు సరిపడేలా పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. అది దేశం దశ దిశ మార్చే చట్టాలను చేసేటటువంటి ఒక గొప్ప పార్లమెంటు భవనం కట్టారు. ఎంత? 970 కోట్లతో. మరి 1,500 కోట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సచివాలయం, అసెంబ్లీ కట్టారు. ఏమైంది అది? 970 కోట్ల పార్లమెంటు భవనం కట్టా, హ్యాట్స్ ఆఫ్.
500 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ కట్టాం, హ్యాట్స్ ఆఫ్. 1500 కోట్లతో సచివాలయం, అసెంబ్లీ కట్టాం, హ్యాట్స్ ఆఫ్ చెప్దామా? ఒకసారి ఆ దృశ్యాలు చూద్దామా? చూడండి, అవి హ్యాట్స్ ఆఫ్ చెప్తామా? ఆ దృశ్యాలు చూసి కన్నీళ్ళు గారుద్దామా? అక్కడ చూడండి ఏం గారుతోందో. చిన్నపాటి వర్షం వస్తే తాత్కాలిక భవనాలు కట్టుకొని మనం కేంద్రం ఇచ్చినటువంటి సొమ్ముతో మనం కట్టలేక దాంట్లో ఎంత అవినీతి జరుగుంటే ఆ రకంగా పెచ్చులుడిపోతుంది చెప్పండి. ఎంత అవినీతి జరుగుంటే ఆ రకంగా రంగులు వెలిసిపోతాయి చెప్పండి. ఎంత అవినీతి జరిగిపోతే వర్షం వస్తే ఉరుస్తుంది చెప్పండి. ఎంత అవినీతి జరగకపోతే అటువంటి దృశ్యాలు మనం చూడాల్సి వస్తుంది చెప్పండి. మరి దీని గురించి అంత గొప్పగా రాశారు కదా. 970 కోట్లతో పార్లమెంటు భవనమే కట్టేశారు, 500 కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలెస్ కట్టడం ఏంటి అన్నారు. మరి 1500 కోట్లు ఇస్తే మనమేం కట్టాము? అది కదా రాయాల్సింది. రైట్. ఈ జగన్ 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 ఈ నామస్మరణ ఏంటి అంటే జగన్ ఫోబియా పట్టుకుందా వీళ్ళందరికీ? దీనిపైన మనం క్లియర్గా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ఒకసారి కొలికపూడి శ్రీనివాసరావు గారు ఒక మాట మాట్లాడారు. అసలు ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది, చేయకూడనిది ఏంటి, వాళ్ళ ఎమ్మెల్యేనే, టీడీపీ ఎమ్మెల్యేనే. ఒకసారి వారేమన్నారు ఒకసారి ప్లే చేయండి. జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించమని జనం మనకు ఓట్లేశారు. రోజు జగన్ తిట్టమని ఓట్లేదు, రోజు జగన్ తిట్టమని ఓట్లేదు. జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించమని జనం మనకు ఓట్లేశారు. రోజు జగన్ తిట్టమని ఓట్లేదు, రోజు జగన్ తిట్టమని ఓట్లేదు. మొత్తం కూటమికి, మొత్తం అందరు ఎమ్మెల్యేలకి వర్తిస్తుంది, ప్రభుత్వానికి కూడా వర్తిస్తుంది, ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి అందరికీ వర్తిస్తుంది. ఇది వాళ్ళ చర్చలో పాల్గొంటున్నారు కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్, కారుమూరి వెంకటరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ జాయింట్ సెక్రటరీ, నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ నాయకురాలు. ప్రసాద్ గారు, నిన్న కేబినెట్ భేటీ జరిగితే ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు ఏవో ఒకటి రెండు తీసుకో ఉండొచ్చు, రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఏవో కొన్ని నిర్ణయాలు ఉండొచ్చు. ఇది కదా పేపర్లో కనపడాల్సింది. అట్లాంటివి కాకుండా ఎంతసేపు జగన్మోహన్ ఎన్నిసార్లు రాసి ఉంటుంది ఈనాడు దినపత్రిక ఇదే విషయాన్ని, ఋషికొండ ప్యాలెస్లో 100 కోట్లు వృధా అని. మళ్ళీ అదే రాయడం. వీళ్ళు ఏంటి జగన్ ఫోబియా పట్టుకుందా వీళ్ళకేమైనా? మొత్తం కూటమికి అలాగే ఈ ఎల్లో మీడియాకి. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి, అలాగే ప్యానెల్లోని పెద్దలకి మీకు కూడా నమస్తే అండి. సార్ మీకు ఒక మాట చెప్తా, కరెంట్ వైర్ పట్టుకోగానే పవర్ ఆన్ చేయండి, జిగ్గుమని షాక్ తగులుతుందో తగలదా? డెఫినెట్గా. అలా వీళ్ళు అడ్మినిస్ట్రేషన్లో కూర్చోగానే, నేను ముఖ్యమంత్రి, నేను ఉప ముఖ్యమంత్రి, నేను క్యాబినెట్ మంత్రులను కూర్చోగానే ప్రతి అంశంలో ఈ 5 ఏళ్ల సుపరిపాలనలో ప్రతి అంశంలో జిగల్ కరెంట్ షాక్లు తగులుతున్నాయి. తర్వాత మీరు ఈ పచ్చళ్ళోడు గురించి చెప్పారు. మీకు ఒకటి తెలుసా, మనం రోజు కూర అన్నం, పప్పు అన్నం, చారు అన్నం, లేదంటే పులుసు అన్నం, పెరుగు అన్నం తింటాం. అన్నిట్లో నంచుకునేది పచ్చడి. అందుకే చూడండి, ఈ బతుకు పచ్చడి మెతుకులే తప్ప ఎదగవా అని తిడతారు. వాడు పచ్చళ్ళు అమ్ముకున్నాడు అదే స్థాయిలో అలాగే బతుకుంటాడు, వాడి జీవితంలో ఎత్తిరెళ్ళు. ఎందుకంటే ఆ పచ్చడి స్థాయి పెరగదు. ఎందుకు పెరగదని నేను చెప్తున్నానంటే, ఇప్పుడు సిగ్గు అన్నది ఏడిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దానికి సిగ్గుకు అనుగుణంగా మనం మలుచుకుంటారే, చేసిన తప్పురా సిగ్గుపడాలని. సిగ్గుపడడం మానేసి దాని మీద ఇంకా చెలరేగిపోవడం. నేను పెట్టిన కుందేలకి 3 కాళ్ళను ప్రూవ్ చేయడంలో, బుర్ర తక్కువతనంలో, ఏంటి చింతకాయ పచ్చడి కాకపోతే ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి కాకపోతే గోంగూర పచ్చడి అన్నట్టు ఆప్షన్స్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎందుకు అంటే సిగ్గు అన్నది ఎందుకన్నానంటే, అసెంబ్లీ తాత్కాలికం అని ప్రతి దాంట్లోనూ ఇక్కడ చూడండి కండిషన్స్ అప్లై అన్నట్టు కట్టిన ప్రతి భవనం తాత్కాలికం అని పెట్టిన దానికి 1500 కోట్లు తగలెడితే, నేను కాదు కేంద్ర ప్రభుత్వం 3000 కోట్లు ఇచ్చింది. అందులో 1500 కోట్లు అమరావతికి, తర్వాత గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో డ్రైనేజ్ లైన్లకి 1500 కోట్లు ఇచ్చింది. దాంట్లో మొత్తం తగలబెట్టింది 10,000 పైచిలకి స్క్వేర్ ఫీట్కి, టెంపరీ భవనాలకి ఎంత 1500 కోట్లు. ఇవాళ మీరు ఆయన నోటంటాడే పచ్చి అబద్ధాలని నిజాల రూపంలో ఎలా రాస్తాడంటే, మనందరూ మర్చి పిల్లి కళ్ళు మూసుకుని పాలు తగినట్టు ఉంటుంది రాతలు. ఎందుకంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగితే ఏంటనుకుంటుంది, అస్సలు ఎవరు నన్ను చూడట్లేదు అన్నట్టు. ఈ తెంగరోడు రాసి తెంగర రాతలన్నీ ఇలాగే ఉంటాయి. ఎందుకంటే నేను ఎందుకు క్రిస్టల్ క్లియర్గా చెప్తానంటే, పార్లమెంట్ భవనంకైనా ఖర్చు చెప్తాడు. అవును, మన కళ్ళ ముందే మన డబ్బులు తగలబెట్టి తెలంగాణలో 460 కోట్లతో ఇక్కడ కట్టారు. తర్వాత రిషికొండ మీద ఎలాంటి అబద్ధాలు రాస్తారంటేనండి, ఇప్పుడే నేను క్రాస్ చెక్ కూడా చేసుకున్నాను. 409 కోట్లు బడ్జెట్ శాంక్షన్ చేస్తే అవుట్ ఆఫ్ విచ్ దగ్గర 320 కోట్లు ఖర్చు పెట్టారండి. 320.03 కోట్లు. ఇది ఎవడో ప్రాణాలకు తగ్గించి అసెంబ్లీ సెక్షన్లో ఒకసారి అడిగితే, ఎందుకంటే ప్రతి విషయంలోనూ జగన్మోహన్ రెడ్డిని కడిగిన ముత్యంలో చేస్తున్నారు. ఎందుకంటే జగన్ 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 అని అనుకుంటే కల్లా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడైనా సమాధానం అడిగితే జిగేల్ అని తగులుతున్నాయి వాళ్ళకి. సో ఇక్కడ కట్టిన కళింగ, గజపతి, వేంగి, విజయవాడ, విజయనగర కాంప్లెక్స్లకి 3 బ్లాకులు. గజపతి, విజయనగర అన్నది
మీరు గమనించారో లేదో, అది విజయనగరం యొక్క ప్రాశస్త్యం, గజపతి రాజులది విజయనగరం జిల్లా చేశారు విశాఖపట్నం నుంచి. మన సంస్కృతి చరిత్ర అదే కనపడే నేను అంటుంది ఏంటంటే, వీళ్ళు ఎంతసేపు వాళ్ళ మీద ఆయన మీద పడేయడం తప్ప అసలు విషయాలు లేవు. ఇప్పుడు మీకు ఈ ఒక్కొక్క దాంట్లోనూ కళింగ, గజపతి ఒక్కొక్క కాంప్లెక్స్ ఉన్నాయి. వేంగి విజయనగర కాంప్లెక్స్లో 2-3 బ్లాక్లు ఉన్నాయి. మనకి నేను వెంకటరెడ్డి ట్వీట్ చూశాను ఒకటి, భలే రాశాడు అతను. ఎందుకంటే కోతవేటు దూరంలోనూ రాడిసన్ బ్లూ హోటల్ ఉంది. ఇదే సాగర్ తీరంలో ఆ రిసార్ట్లో ఎంజాయ్ చేయడానికి నాట్ లెస్ దెన్ 30,000-40,000 రూపాయలు ఖర్చు అవుతుంది సార్ అక్కడ. రెండోది మీరు ఇంకోటి గమనిస్తే, ఇక్కడ తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో బాగా రాశాడు అతను. ఎందుకంటే వెంకటరెడ్డి డేటా తీయింది ఇప్పుడు రాయుడు. ఆ డేటాలో దగ్గర 1,30,000 రూపాయలు ఈ ఫలక్నామా ప్యాలెస్ ఉంది. ఇప్పుడు ఏంటంటే తెంగరోళ్ళు లాస్ట్కి తేల్చింది ఏంటి, డెస్టినేషన్ వెడ్డింగ్. వీళ్ళకి అలవాటు కదా సార్, కొడుకులు చిన్నపిల్లలు అందరు పెళ్ళిళ్ళు రాజస్థాన్ పోయి పొలం అని మేళాలు ఎత్తుకోవడం అలవాటు అయితే ఇక్కడికి వచ్చిన కల్లా డెస్టినీ వెడ్డింగ్. సరే, పర్యాటక రంగం నిజంగా అభివృద్ధి చెందాలంటే ఇక్కడ హెచ్సి యూనివర్సిటీలో అనుకున్నారు ముఖ్యమంత్రి డిస్క్రిప్షన్తో పక్కలండర్ పెట్టి చేయడానికి పర్యావరణ అనుమతులు తీసుకుని నెక్స్ట్ ఫారెస్ట్ ఎన్విరాన్మెంటల్ అప్రూవల్స్తో కట్టిన దానికి ఎన్ని అపవాదులు కాసిందండి ప్రభుత్వం, వెళ్ళి చూడనివ్వలేదు. ఇదేమన్నా అంటే గుండు కొట్టేశారు, పర్యావరణానికి విఘాతం కలిగించేశారు, ఋషికొండకి గుండు గుండు అన్నారే కదా. రామానాయుడు గారికి 34 ఎకరాలు ఇస్తే ఆయన గుండు కొట్టే కదా అక్కడ కట్టాడు. నేను అంటుంది అదే సార్, వాళ్ళు చేస్తే ఏదైనా మంచిది. రామానాయుడు గారు గుండు కొట్టకుండా ఏమైనా కట్టాడా కొండ మీద? సార్ రామానాయుడు గారి విషయం పక్కది సార్, ఋషికొండలో పేపర్ ఆయన అడగట్టాడు ఫిల్మ్ సిటీ. అరే ఈ ఫిల్మ్ సిటీ ఎరగట్టాడండి, గుట్టలోనే కదా కట్టారు. అప్పనంగా ల్యాండ్లు ఎత్తేసి ఏంది 2,000 ఎకరాలా? మరి డౌటా? మొన్నే కదా ధర్నా చేసి వచ్చారు బయటికి వెళ్ళి, ఆ గేట్లు గెంటి మరి లోపలికి వెళ్ళి. మరి అక్కడ ప్రకృతికి పర్యావరణానికి విఘాతం కలగదు. 2,000 ఎకరాల గుట్టలు నాశనమైనా చేయొచ్చు. మీకు మాట చెప్తా, పర్యావరణ అనుమతులతో ఇవాళ గౌరవ హైకోర్టు, గౌరవ సుప్రీంకోర్టు ఎలా ఫుడ్ డౌన్ చేసి రాస్తుందో, యువతల ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎస్యూ క్యాంపస్ దగ్గర 400 ఎకరాలకి వీళ్ళు సిఎస్ మీద రాస్తున్నారంటే, చీఫ్ సెక్రటరీ గారు మీరు బ్లేమ్ చేస్తున్నారు. వీళ్ళు దమ్ము ధైర్యం అన్నది ప్రాతిపదిక అండి ఎవరికైనా సరే. అంచేత దమ్ము ధైర్యం లేని రాత్రులు ఎలా ఉంటాయంటే కాకి కూతల్లాగే ఉంటాయి, కాకి అరుపులు ఎలా ఉంటాయి, ఆక్రందంతోనే ఉంటాయి. అలాగే మీరు ఎప్పుడైతే ఈ భవనాల యొక్క శాంచుయిటీ ఏంటంటే ఫలక్నామా ప్యాలెస్లో లాగా కింద నుంచి, అది నాకు ఎందుకంటే హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి చేలు కట్టుకుని ఈ బిల్డింగ్తో పాటు నువ్వు ప్రెసిడెంట్ని యూఎస్ని తీసుకొస్తే నేను దానికి ధీటుగా ఓ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి నేను కూడా ఇదే హైటెక్ సిటీ రంగాన్ని నీకన్నా 10 అంతలు చేయడానికి నేను చేసే ప్రయత్నం చూసుకో. నీ విజన్ 2020కి కేవలం కబుర్లు చెప్పి వెళ్ళిపోతే వాస్తవ రూపం ఎలా ఉంటుందో చేసి చూపించిన తదనంతర ముఖ్యమంత్రులు వెసెస్ ఒక ముఖ్యమంత్రి నిలువెత్తు నిదర్శనంగా ఒక పర్యాటక రంగానికి ఒక అద్భుతాన్ని అక్కడ సృష్టిస్తే, ఇదేంటి ఇంత తక్కువ డబ్బుల్లో మనం 1,500 కోట్లు దోచేసిన తర్వాత కాంట్రాక్టులు టెండర్లతో ఇతను ఏమీ కాకుండా 300 దగ్గర ఎంతంటే 320.03 కోట్లతో ఈ అద్భుతాన్ని ఎలా సృష్టించగలిగాడు. అండ్ మోర్ అది ఒక్కొక్క బ్లాక్ మీకు నాట్ లెస్ దాన్ 200 నుంచి 300 పైచీలకు అకామిడేట్ చేసే బ్లాక్లు ఉన్నాయి సార్. ఇప్పుడు మీకు మాట చెప్తాను, ఫలక్నామా ప్యాలెస్లో మనం గుర్రబగ్గి మీద వెళ్ళి చేసినట్టు ఋషికొండ కింద నుంచి ఒక గుర్రబగ్గి సవారియో లేకపోతే ఏనుగు సవారీలతోనో లేదా ఆ విధంగా, ఎందుకంటే డెస్టినేషన్ వెడ్డింగ్ లాంటివే కాకుండా ఇలాంటి పర్యాటక రంగాన్ని అనుభవించడానికి ఆస్వాదించడానికి, అందుకే దానికి బ్లూ ఫ్లాగ్ వచ్చింది మీ దగ్గరానికి ఎత్తేసరికి అనేది. వాస్తవానికి ఇప్పుడు కాదండి, రామారావు గారి ఆయనలోనే అది ఋషులు తపస్సు చేసుకునే ప్లేస్. అంటే నేను అక్కడ చదువుకొని చచ్చాను నా బతుక్కి, నేను ఎప్పుడు ఒక్క ఋషిని కూడా చూడలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన కళ్ళగంటాడు కదా, అంచేత ఋషులు కనబడి ఉంటారు. బాబు నీకు అంటే అది కాదా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సార్. కంప్యూటర్ కనిపెట్టిన చంద్రబాబు నాయుడు గారు అంటే మేము నమ్మాము. ఎప్పుడైనా ఎగ్జామ్ లో అడిగారు ఎవరు కంప్యూటర్, నేను అందుకే మిమ్మల్ని ప్రతి డిబేట్ లో చెప్తాను అని. ఇప్పుడు ఋషికొండ అంటే ఋషికొండకి నిర్వచనం చెప్పారు కదా, అబ్రివేషన్ చెప్పారు కదా. అదే మరి ఋషులకు తపస్సు చేసుకున్న కొండ కాబట్టి. ఈశ్వర్ అంటే మీ పేరు స్వామివారు, మీకు మీ అమ్మగారి కళ్ళ కనిపించి మీరు వరపొత్తుల్లో పుట్టారన్నా చెప్పండి. అలాగే చెప్పుకోండి, రేపటి నుంచి మీరు ప్రభావితం అవుతున్నారు కదా పెద్దానికి. ఏమో ప్రజలంతా వింటా ఉన్నారు, ఆంధ్రజ్యోతి అందరూ గతి లేక చదువుతున్నారని. అలాగే రోజు ఆ టీవీలో ప్రవచనాలు చెప్తారని ఈ విధంగా చెప్పడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఎఫెక్ట్ చూడండి. ఇలా చెప్పి పెట్టడం ఒకటి, చెప్పడం అలవాటు కదా. ఋషికొండలో ఇంత తగలెట్టేశారని చెప్పడానికి ఇన్వర్టెడ్ కామాలన్నమాట. అరే తగలెట్టింది మీర్రా అన్నదానికి మీరు కావాలి చూసుకోండి సార్. గులివింద గింజకి దీనికి ఏమైనా తేడా ఉందో చూడండి. అదేం చెప్తుంది, పైన ఉన్న ఎరుపు గురించే మాడుతుంటుంది, కింద నలుపు గురించి మాడదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మొత్తం నలుపు. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఎన్నేళ్ళు రాస్తారు సార్ ఇది ఈ వార్త ఇప్పుడు శీష్ మహల్ పేరుతో వచ్చిన 2024 జూన్ 20
అదే చెప్తున్నాను సార్, శీష్ మహల్ అంటే ఇక్కడ కేజ్రీవాల్ గారు నమ్మకం చేసి మొత్తం మొట్టమొదటి చేశారు కదా, అలాగే ఇది కూడా అవకాశం తీసుకుని ఋషికొండని ఏ విధంగా దాన్ని ప్రస్ఫుటించారో అది కనీసం ప్రభుత్వ పర్యాటక రంగం ఏపీ టీడీసీ అంటారు, ఏపీ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు చేసిన కార్యక్రమం. సార్ మీరు పర్యావరణం నిజంగా అనుకుంటే ఆనాడు రామారావు గారు ఋషిలో ఉన్నారని తెలియకే ఆ గుండు కొంచెం చెక్కి అక్కడ కాటేజీలు కట్టాడు సార్. రామానాయుడు గారు కూడా తెలియదు సార్, అది ఎందుకంటే వాళ్ళ అబ్బాయి, ఆయన పేరు సురేష్ బాబు, ఆయన అయితే అంటే నాకు తెలిసిన ఒక సినీ రచయిత చెప్పింది ఏంటంటే సందర్భం ఉన్నా లేకున్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే పని అంట. ఆ సినిమా వాళ్ళు 10 మంది కలిస్తే నాకు సినీ రచయిత ఒక అతను చెప్పింది, ప్రముఖ రచయిత చెప్పింది. అట్లాంటి సురేష్ బాబు గారు వాళ్ళ నాన్నగారికి అక్కడ 34 ఎకరాలు ఇస్తే వాళ్ళు గుండు కొట్టకుండానే కట్టారు. అక్కడ నాకు అర్థం కావట్లేదు. మీరు రామారావు గారు గుండు కొట్టకుండానే ఇక్కడ కాటేజీలు కట్టారు చెప్పండి ఫస్ట్. ఏటి చెక్కకుండా అద్భుతం సృష్టిద్దామని ఇలా తప్పలు కొట్టి పెట్టారా? సరే, మనం ఇప్పుడు సామాజిక వర్గం కులం గురించి చప్పట్లు కొట్టి ఆ గజ్జి గోక్కున్నందుకు ఈరోజు 15 ఎకరాలు తీసేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు. తీసుకోనండి సార్, ఎవరికి కావాలి? ప్రభుత్వం శాశ్వతం అనుకుని కొన్ని శాశ్వత దీర్ఘకాలిక ప్రయోజనాలు ఆశించి చేస్తున్న ఒక నిరంతర దాష్టికానికి భగవంతుడు అనేవాడు ఉంటాడు. అది ఓ జమిలీ రూపంలో రావచ్చు, సందర్భం లేకపోయినా కక్కడమే పని అంట. అదే చెప్తున్నాను సార్, తాత్కాలిక ఉపశమనాలు పొంది అంతా మేమే అనుకున్న భ్రమంలో ఉంటే ధర్మ పరిరక్షణ సిద్ధాంతం ఒకటి ఇద్దామా 11 వచ్చేయట అనగానే మీకు ఒకటి ఇచ్చి చూపించారు ప్రజలు మన ఎంపీటీసీ జెడ్పీటీసీలో. అంటే మనం మాట్లాడిన దానికి ప్రొయాక్టివ్నెస్ ప్రజల్లోనే ఉంటుంది. మీరు ఇంకోటి గమనించండి, ఇప్పుడు ఈ ఋషికొండకి సంబంధించిన అంశంలో ప్రభుత్వం నిజంగా తలుచుకుని పర్యాటక అంటే మంత్రులు చూడడం కదా సందర్శనం చేసే అంత స్థాయి క్రియేట్ చేశాడంటే ప్రజలు వెళ్తే ఇంకెంత ప్రసన్నవదంతో ఉంటారో ఆలోచించుకోమనండి. ఇప్పుడు టుడే ఎఫర్డబిలిటీ అనేది ఉందా లేదా అన్న దగ్గర చూసుకుంటే ఎంతమంది ఎఫర్ట్ చేస్తారని చూసుకుంటే మీరు ఎక్కడ దాకా అక్కడ స్టాటిస్టిక్స్ రాడిసన్ బ్లూలో ఆన్ అగ్రిగేట్ 30-40 వేల రూపాయలు రిసార్ట్కి ప్లే చేస్తూ ఎంతమంది ఆక్యుపేషన్ ఉందో ఒక్క స్టాటిస్టిక్స్ తీసుకోమనండి. ఇప్పుడు పర్యాటక రంగం సంబంధించిన ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తీసుకుంటూ దీన్ని సబ్సిడైజ్డ్ రేట్లో కనుక చేస్తే ఆన్ అగ్రిగేట్ జస్ట్ లైక్ నేను ఎప్పుడు చెప్తుంటాను, బొమ్మన చందన బ్రష్లో 100 మంది కలకల్లాడుతూ కొండానికి వెళ్తారు. సాయంత్రం పక్కనే రేమండ్ షోరూమ్ ఉంటుంది, కొండానికి వెళ్ళి వాడు గల్లాపెట్టలు 2 సాయంత్రం తేల్చండి. దీన్ని చందన బ్రష్ బొమ్మన బ్రష్ టైప్లో చేయండి పర్యాటక రంగాన్ని, సామాన్య మానవుడికి అందే విధంగా చేయండి. ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఆన్ ద హైవేలో హరితాబా రిసార్ట్స్ ఇవన్నీ ఉంటాయి. దేనికి? అక్కడ సబ్సిడైజ్ ఫుడ్ దొరుకుతుంది, మనకేమైనా రూములు అకామిడేషన్ ఉంటే సబ్సిడైజ్ రేట్లో దొరుకుతాయి. ఇది ప్రభుత్వం చేసేది. ఒక 5 స్టార్ రేంజ్ని ప్రభుత్వం సామాన్య మానవుడికి అంది దృక్పథంతో. ఎందుకంటే కామన్ మ్యాన్ ఫోర్స్ కింద కథలు చెప్పి ₹1 చెక్ ఎవరికి ఇచ్చాడు లచ్చికి చీటీ సంతక గాజులు కాదు. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన ప్రభుత్వంలో ప్రతిదీ ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చిన గత ప్రభుత్వానికి గుణపాఠాలు నేర్చుకోకుండా ఒక ప్రభుత్వం నిజంగా అద్భుతం సృష్టిస్తానంటే నేను కంఫర్టబుల్గా ఇలా గింగిరాలు తిరిగే రాజమౌళి రాజప్రవాసాలు కాదు నాకు కావాల్సింది. నన్ను ఎన్నుకున్న ప్రజలకి రాజప్రవాసాలు ఇవాళ హరిత రిసార్ట్ లాగా ఈక్వలెంట్ టూరిజం డెవలప్మెంట్ అది కనుక తీసుకుంది అనుకోండి సార్, సబ్సిడైజ్డ్ రేట్లే ఉంటాయి అక్కడ. ఒక మనిషి ఇప్పుడు ఫలక్నామా ప్లేస్లో 2800 ఎంతో భోజనం ప్లేట్, ఇది ఒక 500కో 600కో దొరికింది అనుకోండి. దానికి ఎంతగా ఒక గుర్ర బగ్గీలతోను అలాగే చూడండి రుషికొండ మనకి వైజాగ్ లో బీచ్ రిసార్ట్స్ లో గుర్రాలు ఉంటాయి. అలా అలీగఢ్ సినిమా ఒకటి జ్ఞాపకం ఉందా మీకు? అందులో గుర్రాలు అవి జగన్ కట్టుకున్నారని రాసి ఇచ్చేయచ్చు కదా. అదే మరి ప్రజలకేమో ఇది చెప్తారు, జగన్ కట్టుకున్నారు. దానికి తేడా తెలియాలండి. ప్రజల కోసం కట్టిన రాజసౌధం ఇది. ఆయన రాజసౌధం ఆయన డబ్బులతో తాడేపల్లిలో కట్టుకున్నాడు. చేతనైతే ఏలేసి చూపించమనండి, మంట దిగిపోతుంది. రైట్. ఇది అవుట్ సోర్సింగ్ అని ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఎంత ఆనందం అంటే 10,000కు పైగా ఉద్యోగాలు పీకేయబోతున్నారంటే ఎంత ఆనందం. ఒక్క టీటీడీలోనే 4,000 ఉద్యోగాలు పీకేస్తున్నారు. దాన్ని ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా చెప్తున్నారంటే ఇది ఒకసారి ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది సార్ వెంకటరెడ్డి గారు. ఇదే హెచ్సి భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉండుంటే ఇదే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎట్లా రాసేది వార్తను ముందుగా అనే దానిపైన సోషల్ మీడియాలో ఒక అద్భుతంగా రాసి తిప్పుతున్నారు. ఏం జరుగుతుందంటే హెచ్సియు విద్యార్థినిపై జింకల దాడి, భయం గుప్పెట్లు హెచ్సియు విద్యార్థులు మొదలవుతున్నారు. నెక్స్ట్ డే నెమళ్ల అరుపులు, జింకల సంచారంతో తాము చదువు మీద దృష్టి కేంద్రీకరించలేకపోతున్నామని వాపోతున్న విద్యార్థులు. హెచ్సియు విద్యార్థులపై జింకల దాష్టీకం, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న జింకలు. అర్జెంటుగా జింకలను నెమళ్లను జూ పార్క్ తరలించాలని హెచ్సియు విద్యార్థి సంఘాల డిమాండ్. దట్టమైన చెట్లు ఉండటంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలవైన హెచ్సియు క్యాంపస్. అర్జెంటుగా చెట్లను కొట్టేసి అసాంఘిక కార్యక్రమాలకు చెక్కు పెట్టాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు. విద్యార్థుల మొర ఆలకించి జంతు జీవాలను జూకి తరలించి చెట్లు నరికించి అసాంఘిక చర్యలకు చెక్ పెట్టాలని నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం. తమది ప్రజా ప్రభుత్వం అని, ప్రజల సమస్యలు పరిష్కరించ తాము ఎప్పుడు ముందే ఉంటామని చెప్పిన చంద్రబాబు సింపుల్గా
సర్వనాశనం చేయటానికి, ఒక పర్యావరణ విధ్వంసానికి, ఎందుకంటే బిల్లు రావు కదా మనం ఇవ్వాలనుకునేది, ఇట్లా సింపుల్గా చేసేస్తారు. అలాంటిది ఇంకా ఇలాంటి వార్తలు రాసుకుంటూ ఎలా ఉంటున్నారు వీళ్ళు? ఎందుకు జగన్ 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 జగన్? ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ గురించి ఒకటి చెప్పారు వెంకటరెడ్డి. మీకు నేను ఒక మాట చెప్పనా, టీటీడీ చైర్మన్ నాకు కాకుండా ఇంకొకటికి ఇస్తే ఆ కడుపు మంటతో రాస్తున్న రాత్రులు ఇవి. అవును, దే ఆర్ స్పెసిఫికలీ మెన్షనింగ్ దట్ తిరుపతిలో వాట్ ఎవర్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఆ ఛానల్ ఉంటుంది. నేను భజన చేశా, ఆయన భజన చేశారు, ఒకరికైనా అవకాశం, ఒక భజనకైనా ప్రసన్నమే ఇది, ఇంకో భజన్ని నా మొర ఆలకించరా, నేను మీరాబాయిలా తంబురా వాయించుకుంటూ తిరగాలన్న బాధలో ఉన్నారు వాళ్ళు. ప్లీజ్ ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. జనరల్గా నాకు తెలిసి మన భారత రాజ్యాంగం, ఈ ప్రజాస్వామ్యంలో అనేక రాష్ట్రాల్లో క్యాబినెట్ భేటీలు జరుగుతాయి. ఆ క్యాబినెట్ భేటీలో ఏం జరుగుతాయి అంటే, వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంటి, దాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేయాలి, ఎలా అమలు చేయాలి, దానికి సంబంధించినటువంటిది ఎంత అవుతుంది, ఎప్పుడెప్పటి నుంచి అమలు చేయాలనేదే ఒకటి డిస్కస్ చేస్తారు. రెండు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి లేదంటే ఎవరికన్నా భూముల ఎలకేషన్స్ ఏంటి, ఏదన్నా కంపెనీకి వస్తుంటే వాళ్ళకి భూముల ఎలకేషన్ ఎలా చేయాలి, వీటి మీద డిస్కషన్ ఉంటుంది. లేదా అప్పుడు జరుగుతున్నటువంటి శాంతి భద్రతలు ఏమైనా విఘాతం కలుగుతుందా, ఇంకా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి ప్రజలకు సంబంధించినటువంటి ఉపయోగకర కార్యక్రమాల మీద క్యాబినెట్ భేటీ ఉంటుంది సార్. అవును, దాన్ని క్యాబినెట్ భేటీ అంటాం. జగన్ నామస్మరణ భేటీ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 16 సార్లు క్యాబినెట్ భేటీలు జరిగితే ఆ 16 సార్లు జగన్ నామస్మరణ. దాంట్లో అంతా అనుమానాస్పదం, వాచ్మెన్ రంగయ్య ఎలా చనిపోయాడు, ఇది క్యాబినెట్లో చర్చించింది. ఇంకొకటి, లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని, అది మొదటి సంతకం, రెండో సంతకం పెట్టారు కదా, దాన్ని రద్దు చేసినటువంటిది. ఏది దాని తర్వాత జేబోతం వెంటాడుతుంది, పారిశ్రామికవేత్తలు ఇంకా ఆందోళన పోలేదు. క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్య, స్వేచ్ఛ వచ్చిందని ప్రజల్లో సంతోషంతో ప్రజలు స్వేచ్ఛ వచ్చిందని గెంతులేస్తున్నారు. ఇంకోటి, నేడు మంత్రివర్గ భేటీ, ప్రభుత్వ హామీలు, జగన్ అరాచకాలపై చర్చ. ముందే పెట్టేస్తారు లెడ్డింగ్. ఏం చర్చిస్తారు? ఏం చర్చ? మంత్రివర్గ జగన్ అరాచకాల పైన మంత్రివర్గం చర్చ. క్యాబినెట్ ఎజెండా అది ఫస్ట్ పెట్టేశారు. ఆంధ్రజ్యోతి ఫస్ట్ రాగానే జూన్ లో ఏది జగన్ మీటింగ్స్ లో ఇదే ఉంటుందా, జగన్ అరాచకాలపై చర్చ అని. క్యాబినెట్ డిబేట్ లో పాత గవర్నమెంట్ల గురించి ఏం చర్చ సార్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేయాలి, దేనికి సంబంధించి ఒకవేళ మీరు దాని మీద ఎంక్వైరీ చేయాలనుకుంటే సబరంగా ఎంక్వైరీ ఎవడో కాదని లేదు కదా. ఎల్లో మీడియా వార్త సార్, ఆంధ్రజ్యోతి అంటే ఏ మీడియా మరి, వాళ్ళన్నీ పైనుంచి కింద దాకా లోపల బయట అన్ని ఎల్లోనే కదా వాళ్ళు చెప్పేది. సో ఎల్లో మీడియాలో ఇప్పుడు వాళ్ళు డిస్కషన్ అంశాలు సార్. జేబోతం వెంటాడుతుందంట, అంతా అనుమానాస్పదం, వివేక్ హత్య కేసులో సాక్షుల మరణాలపై ప్రభుత్వం సీరియస్. ఏది ఒక క్యాబినెట్, సుప్రీంకోర్టు డైరెక్షన్ లో సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది, కోర్టు డైరెక్షన్ లో ఉండగా రాజ్యాంగ విరుద్ధంగా క్యాబినెట్ డిబేట్ లో ఒక వాచ్మెన్ చనిపోతే దాని మీద డిస్కషన్, దాని మీద మొత్తం మీరంతా తిప్పి కొట్టాలి, దాని మీద జగన్ మీద తోసేయండి ఇవన్నీ అని చెప్పి దాని మీద. ఈ రోజు చూడండి, రిషికొండ ప్యాలెస్ తో 100 కోట్లు వృధా, ఆ భవనాలపై వచ్చే నెలలో నిర్ణయం. దానికి ఈ భేటీలో ఎందుకు మాట్లాడుకోవడం? భేటీ లేదు, భేటీ తర్వాత పర్యాటకానికి ఇవ్వడానికి అవి పనికిరావు. ఎంత సిగ్గుచేటంటే, సిగ్గు, శరం, మానం, మర్యాద నిజంగా ఒక వ్యక్తికి ఉంటే 45 ఏళ్ల రాజకీయ జీవితం అని చెప్పుకుంటా నువ్వు పర్యాటకానికి పనికిరావంట. రిషికొండ ఏది పర్యాటక ప్రాంతం కదా, ఆడగట్టిన బిల్డింగ్లు పర్యాటకానికి పనికిరావంట. ఏనండి, పర్యాటక ప్రాంతంలో కట్టినటువంటి బిల్డింగ్లు అంట పర్యాటకానికి పనికిరావంట. దాని తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి గారంట సచివాలయం కోసం కట్టిన బిల్డింగ్ సచివాలయం పనికి రాలేదు కదా, కొత్తది కట్టాలి కదా. సుప్రీంకోర్టు బెంచ్ పెట్టమని ఆయన అన్నాడంట. పర్లేదు, గుర్తించారంటే సుప్రీంకోర్టు బెంచ్ పెట్టే అంత పెద్ద స్థాయిలో నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు చేశారని క్యాబినెట్ లో చర్చినందుకు ధన్యవాదాలు. రెండు, ఇంకో వాళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్లు, అందరు పెద్ద ఫోటో షూట్లకి డెస్టినేషన్ వెడ్డింగ్ కార్యక్రమాలకి అన్ని పెట్టుకోవాలన్నారు. అంటే అంత రిచ్చుకుంటేనే కదా ఆ స్థాయిలో. ఇప్పటికైనా మీరు సిగ్గొదిలి జగన్మోహన్ రెడ్డి గారు కట్టి చాలా అద్భుతమైనటువంటి భవనాలు కట్టారని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నందుకు సంతోషం. రెండోది, వెంకటరెడ్డి గారు చిన్న సబ్మిషన్, మీరు గమనించట్లేదు, మొదటిదానికి దిక్కు లేదట, కడదానికి కళ్యాణ్ ఉన్నాడు వెనకటికి. అలాగా కర్నూలులో బెంచ్ పెట్టడానికి దిక్కు లేదు, కానీ సుప్రీంకోర్టు బెంచ్, హైకోర్టు బెంచ్ కి దిక్కు లేదు, ఇది సుప్రీంకోర్టు. ఇప్పుడు దాకా రిషికొండ ఇది ఒక అక్రమ నిర్మాణం అని వాగారు కదా వీళ్ళందరూ శాసన మండలిలో. అసహనం వ్యక్తం చేశారు. ఎండాలి గ్రామంలో విశాఖపట్నం సమీపంలో రిషికొండ దగ్గర ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9.88 ఎకరాల విస్తీర్ణంలో 19/5/2021 తేదీ గల ఎఫ్ నెంబర్ 13/11/2021 ద్వారా సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇవ్వడమైంది.
7/2/2023 తేదీ గల పర్మిట్ నెంబర్ 1087/B/Z2/RDA/2022 ద్వారా జీవీఎంసీ అంటే అన్ని అనుమతులు తీసుకొని రిషికొండకు సంబంధించి జీవీఎంసీ దగ్గర నుంచి సిఆర్జెడ్ దగ్గర నుంచి అన్ని అనుమతులు తీసుకొని ఆ బిల్డింగ్లు కట్టిందని ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి జనసేనకు సంబంధించినటువంటి కందుల దుర్గేష్ శాసన మండలిలో 3-4 నవంబర్లో ఐ థింక్ ఇది నవంబర్ డేట్ కూడా ఉంటుంది నవంబర్ 19వ తారీఖు చెప్పినటువంటి మాటలు. మొన్నటిదాకా ఏమన్నారు, రిషికొండ గుండు కొట్టారు, పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకుండా పర్యావరణాన్ని దెబ్బతీసేస్తున్నారు, పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టారు, రహస్యంగా కట్టారు, రాత్రిపూట కడుతున్నారు, అసలు ఎవరిని వెళ్ళనీయట్లేదు. ఇప్పుడు మీరేంటి అన్ని అనుమతులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుమతుల మేరకే కట్టిందనేది మీరు ఒప్పుకున్న పాయింట్. రెండు, దాని ఎదురుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కొండ మీదే కట్టారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినా కొండ మీద కట్టింది. కొండ మీద బిల్డింగ్లు కట్టడం ఏడా తప్పు అని అంటే హరిత రిసార్ట్స్ ఎక్కడ ఉంది అంతకుముందు? ఆ హరిత రిసార్ట్స్ అదే రిషికొండలో ఉంటే హరిత రిసార్ట్స్ లో ఉన్న బ్లాకులు తీసేసి ఇప్పుడు ప్రసాద్ గారు ఇందా చెప్పినటువంటి ఏదైతే ఆ బ్లాకులు విజయనగర బ్లాక్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో దాన్ని ఏదైతే కట్టినటువంటి దాంట్లో హరిత బ్లాక్ అని మొత్తం కట్టింది స్టార్ట్ అయింది అప్పుడు. అక్కడ పెట్టాలనేది రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. కొట్టాలని రామారావు గారు డెసిషన్ తీసుకున్నారు. రామారావు అప్పుడు అది చెప్పరు కదా వాళ్ళు అట్లా. అది కూడా సార్ ఒక్క నిమిషం, 61 ఎకరాల రిషికొండకు సంబంధించి ఉంటే, ఎండాడు అనే రిషికొండకు సంబంధించి 61 ఎకరాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 9.88 ఎకరాల్లో 1,41,438 చదరపు అడుగులు మేర అక్కడ ఏదైతే బిల్డింగ్లు కట్టింది. దాంట్లో అక్కడ ఏదైతే మళ్ళీ కట్టేటప్పుడు మీరు అన్నట్టుగా ఇవన్నీ పోతాయి కదా కొంచెం మొక్కలు ఇట్లాంటివన్నీ, దానికోసం 10,004 చదరపు మీటర్లో 58 రకాల 2,15,518 మొక్కలు నాటారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పర్యావరణం దెబ్బతినకుండా 2,15,518 మొక్కలు, 58 రకాల మొక్కలు, 2,15,000 మొక్కలు నాటారు. ఇప్పుడు ఆ రిషికొండ అంటే పర్యాటకానికి పనికిరాదంట. అంటే దేనికి పనికిరాదు? ఇప్పుడు మీ డిబేట్ చూస్తానే మనం తీసినా కూడా ఎవరన్నా వస్తుంది. రేపు 5వ తారీఖు మనం ఇక్కడ రాడిసన్ బ్లూలో మన హోటల్ బుక్ చేసుకున్నాం అనుకోండి సార్. రాడిసన్ బ్లూ అంటే రిషికొండ దాటి కొంచెం ముందుకెళ్తే ఉంటుంది. మల్లేశ్వర గారికి అంటే వైజాగ్ గట్టుకు ఐడియా ఉంటుంది. రిషికొండ దాటి కొంచెం ముందుకెళ్తే రాడిసన్ బ్లూ హోటల్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మీతో డిబేట్ జరుగుతున్నప్పుడే తీస్తే చూడండి సార్, ప్రెసిడెన్షియల్ షూటర్ ఒక రూమ్ బుక్ చేసుకుంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ 64,799 రూపాయలు ఉంది రేపటికి. పొద్దున్న చూస్తే 36,000 ఉంది. ఇప్పుడు చూస్తే 64,799 ప్లస్ 11,664 రూపాయలు ట్యాక్స్, అంటే 75,000 ఒక రూమ్ పర్ నైట్. ఇదే రిషికొండ కోతవేడు దూరంలో ఉన్నటువంటి అదే రోడ్ లో ఉంటది రాడిసన్ బ్లూ, అదే బీచ్ వ్యూకి. ఇంకా రిషికొండ దాటేది ముందుకెళ్ళాలి, ఇంకా రిషికొండ ఇంకా దగ్గరగా ఉంటది. ఇదే హైదరాబాద్ లో ఉన్నటువంటి తాజ్ ఫలక్నామా ప్యాలెస్. చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలిసి హోటల్ వ్యవహారం తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే దాంట్లో ఇక్కడ ప్రెసిడెన్షియల్ షూట్ దీంట్లో చూడండి సార్, ఇది ప్యాలెస్ రూమ్ గార్డెన్ వ్యూ ట్విన్ బెడ్ విత్ బాత్ టబ్ అండ్ సిట్ అవుట్ 1,18,000 అండి ప్లస్ ట్యాక్స్. 1,18,000 ఒక రోజుకి ఒక రూమ్ తాజ్ ఇక్కడ పలక్నామా ప్యాలెస్ లో. అంతకంటే అద్భుతంగా కట్టారు ఇక్కడ. పర్యాటకానికి అద్భుతంగా కట్టారని చెప్తున్నారు వాళ్ళే చెబుతున్నారు 12 రూమ్లు ఉన్నాయని. రోజుకి లెక్క ప్రకారం మీకు దాంట్లో 2 లక్షలు కూడా ఛార్జ్ చేయొచ్చు. మళ్ళీ దాంట్లో 300 నుంచి 500 కెపాసిటీ ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. అంటే సిట్టింగ్ అంటే మనం బంకెట్ హాల్ టైపు దానికైనా ఇవ్వచ్చు. అంటే మీరు 10 నెలలుగా దాన్ని నిరుపయోగంగా పెట్టారు. ఫస్ట్ పాయింట్ ఎందుకు, అక్కడికి వెళ్తే అందరికి తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా కట్టారని చెప్పి అందరు ఫోటోలు పెడతారు కదా. వెళ్ళిన వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫోటోలు పెట్టాలి కదా, హోటల్లో దిగిన వాళ్ళు ఆ వ్యూ చూస్తే ఫోటోలు పెడతారు కదా. ఈ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా కట్టారని చెప్పి రిషికొండ ఇంకా ట్రెండ్ అయ్యిద్ది. అందుకని దాన్ని నిరుపయోగంగా ఉంచాలనేది వాళ్ళ టార్గెట్ అనేది క్లియర్ గా కనపడుతుంది. రెండో అంశం వచ్చేటప్పుడు క్యాబినెట్ కి సంబంధించింది సార్. క్యాబినెట్ బేట్ లో ఈ రిషికొండ మీద డిస్కషన్ అయ్యిందంట. దాంతో పాటు ఉద్యోగాలకు సంబంధించి డిస్కషన్ అయ్యిందంట. అంటే ఏమో ఉద్యోగాలకు సంబంధించి డిస్కషన్ అయింది అంటే ఉద్యోగాలు తీసేయడానికి క్యాబినెట్ బేట్ ఉంటుందా, ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాబినెట్ బేట్ జరిగిద్దా? తీసేయడానికి చంద్రబాబు నాయుడు గారు జాబ్ పోతుంది కదా. కాదు సార్, సహజంగా అట్లా జరగదు. క్యాబినెట్ బేట్ అంటే ఉద్యోగాలు ఇవ్వడానికి, అది మనం ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇద్దాం, ఉద్యోగాలకు సంబంధించి తీసుకుందామని క్యాబినెట్ బేట్ జరిగింది. అసలు మన దగ్గర ఇంతమంది ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇలా తీసేయాలి. ఆల్రెడీ 2 లక్షల మంది తీసేశారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 11,79,332 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. అంటే ప్రభుత్వం జీతం ఇచ్చేటటువంటి ఉద్యోగస్తులు, అది అవుట్ సోర్సింగ్ ద్వారా కానీ అన్ని రకాలుగా.
ఇప్పుడు 9,79,649 పడిపోయింది. అంటే కేవలం 10 నెలల్లో 2 లక్షల మంది ఉద్యోగాలను బీకేశారు. అవి కాకుండా మిగిలిన 2,70,000 మంది వాలంటీర్లు బీకేశారు. అది సెపరేట్. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఏదైతే ఈ మన రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు అవి ఫిల్ చేయాల్సినవి ఉన్నాయి. కానీ కొత్తగా వాళ్ళు కొంతమందిని రిక్రూట్ చేశారు సార్. బాగా తెలుగుదేశానికి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు, రోజు జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిట్టిన వాళ్ళు, వీళ్ళందరినీ 30,000 మందిని సెలెక్ట్ చేసి కన్సల్టెంట్లుగా పెట్టారు. సంవత్సరానికి 750,000 మంది కన్సల్టెంట్, 30,246 మందిని పెట్టి సంవత్సరానికి 750 కోట్లు వాళ్ళకి అయ్యే శాలరీ. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు 30,000 మంది తెలుగుదేశం కన్సల్టెంట్లకి సంవత్సరానికి 750 కోట్లు అవుతుంది. కానీ ప్రజలకు వెళ్ళి ఇంటింటికి సేవ చేసిన వాలంటీర్లకి సంవత్సరానికి 1,500 కోట్లు వాళ్ళ శాలరీ. 2,70,000 మందికి. వీళ్ళు చంద్రబాబు అంటే దాంట్లో సగం వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. 1,500 కోట్లు, ఇది 750 కోట్లు. కరెక్ట్. అంటే అంత దారుణమైనటువంటి జరుగుతా ఉందో ఒకసారి గమనించమని చెప్తా. రైట్. నాగమల్లేశ్వర్ గారు, ఏంటి ఋషికొండ గురించి ఏమైనా చెప్తారండి? అది 2 ఏళ్లుగా రాస్తూనే ఉన్నారు, ఇంకా వదలట్లే. మన ఈనాడు దినపత్రిక అయితే ఋషికొండ ప్యాలెస్తో 100 కోట్లు వృధా అంట. మళ్ళీ గుర్తు చేస్తున్నారు పాపం. రోజు గుర్తు చేయాలి ఇట్లాంటి వాళ్ళు ప్రజలకి. సార్, మీకు ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం సార్. నమస్తే. అసలు ఇవాళ ఋషికొండ అంటే జగన్ గారి ప్యాలెస్ కదా సార్, జగన్ గారి సొంత ఇల్లు కదా వాళ్ళ లెక్క ప్రకారం. ఇవాళ క్యాబినెట్ లో జగన్ గారి సొంత ఇంటి కోసం, ఆయన ప్యాలెస్ కోసం మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది సార్? ఎలక్షన్ వరకు వాళ్ళు చెప్పింది ఇదే కదా, అది జగన్ గారి ప్యాలెస్. సో మీకేం పని జగన్ గారి ప్యాలెస్ అయితే? అది ప్రభుత్వంది కాదు, టూరిజంది కాదు, ప్రభుత్వం భవనాలు కాదు. ఆ డబ్బులంతా ఆయన సొంత ఖర్చు కోసం వృధా చేశారు అని చెప్పేసి మొర్రో అని మొత్తుకున్నారు కదా. ఇవాళ జగన్ గారి ప్యాలెస్ కోసం మీరు కేబినెట్ లో డిస్కషన్ చేసేది ఏంటి అని నేను అడుగుతున్నాను సార్. ఒక విశాఖ వాసిగా మేము అక్కడ ఎవరినైనా సరే విశాఖ వాసులు గుండెల మీద చేసుకొని చెప్పమనండి. G20 సదస్సు 2023లో అయినప్పుడు ఎన్నో దేశాల ప్రెసిడెంట్లు అక్కడికి వచ్చినప్పుడు మన కర్మ ఏంటంటే అంత మందికి అకామిడేట్ చేయడానికి మనకంటూ ఒక ప్లేస్ లేక అక్కడ ఉన్నటువంటి రాడిసన్ బ్లూ లో పెట్టుకోవాల్సినటువంటి కర్మ ఏముంది సార్ మనకి? ఇవాళ అదే భవనాలు ఉన్నట్లయితే అది జగన్మోహన్ గారి యొక్క దూరపు ఐడియాలజీ, ఆలోచన విధానమే ఇవాళ ఋషికొండ భవనాలు. ఇవాళ మాట్లాడుతున్నారు కోర్టు పెట్టుకోవచ్చు, ఇంకోటి పెట్టుకోవచ్చు. ఈ సలహాలు ఆయన దురదృష్టితోనే కదా ఈ భవనాలు కట్టింది. ఒక గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఒక ప్రాపర్టీలో గవర్నమెంట్ కి సంబంధించినటువంటి భవనాలు కట్టడంలో మాకు విశాఖ వాసులుగా మాకెవరికి ప్రాబ్లం రాలేదే సార్? ఎక్కడి నుంచో దూరంగా ఉన్నటువంటి మీరు మాట్లాడుతున్నారు తప్ప మేము ఏ రోజు మాట్లాడలేదు. మీరు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఫండ్స్ ని, విశాఖకి హెచ్చించినటువంటి ఫండ్స్ తీసుకెళ్లి ఇంకెక్కడో చేస్తున్నారు. అసలు మీకు ఫస్ట్ నుంచి ఈ కూటమి ప్రభుత్వానికి విశాఖ జిల్లా మీద చిన్న చూపేశారు. ఇది కుటుంబంలో ఉన్నటువంటి ప్రభుత్వం అందరికీ చిన్న డిప్యూటీ సీఎం గారేమో సుప్రీంకోర్టు బెంచ్ పెడదామంటే ఇక్కడ కాదు, అమరావతికి అయితే వస్తారు వాళ్ళు, వైజాగ్ అయితే రారు, అందులో ఈ బిల్డింగ్స్ లో అయితే అసలు బెటర్ అన్నారంట. అది స్వయంగా ఈనాడు దినపత్రిక రాయడం. అది కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఎక్కడ ఉంటున్నారు? రాజస్థాన్ లో ఉంటున్నారు. మరి ఎందుకు ఉండాలి రాజస్థాన్ లో? మీకు విశాఖ అన్నిటికీ దీనికి ప్రాపర్టీ ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు అన్నారంటే అసలు G20 సదస్సు పెట్టారంటేనే విశాఖలో మౌలిక సదుపాయాలు ఉన్నాయని దేశం మొత్తంలో 4 ప్లేస్ ని చూస్ చేసుకుంటే ఒకటి పూణేలో జనవరిలో పెడితే ఇంకొకటి వచ్చి మార్చిలో వైజాగ్ లో పెట్టారు. ఎందుకని పెట్టారు సార్? ఏ ఫెసిలిటీస్ విశాఖపట్నంలో లేవని. మీకు విశాఖపట్నం రాజధాని చేస్తే మీకు నచ్చదు, అదే అమరావతి రాజధాని అయితే మీకు నచ్చుతుంది. కానీ మీకు ఇక్కడికి సంబంధించినటువంటి వ్యాపారాలు, మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే మీరు పెట్టుకోవాలనుకున్న ప్రతి ఒక్కటి అప్పుడు మాత్రం విశాఖ కావాల్సి వస్తుంది. మీకు ఓట్లకి మేమే కావాలి, మిమ్మల్ని గెలిపించుకోవడానికి మేమే కావాలి. ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడుతున్నారు కదా సార్, భవనాల కోసం ఎందుకు సార్? స్టీల్ ప్లాంట్ ని ఇప్పుడు మాకు ఉన్నటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా, దాని మీద మాట్లాడమనండి క్యాబినెట్ లో. కొత్తగా ఇంకా ఏవో తీసుకొస్తారంట కదా, తీసేశారు కదా. ఇంకా ఇంకొక స్టీల్ ప్లాంట్ ఏదో రెండు స్టీల్ ప్లాంట్ రాబోతున్నాయి ఇప్పుడు. మెటల్దేమో అనకాపల్లి అంటారు. అదే అంటున్నాను సార్, దాని మీద చర్చించమనండి, దానికోసం మాట్లాడమనండి. ఉన్నది పోతుంది. స్కిట్ వేసాడు కదా సార్, దీని మీద స్కిట్ ఇవ్వమనండి. అంటే మీకు టూరిజానికి సంబంధించిన భవనాలని ఏ విధంగా యూటిలైజ్ చేయాలని మాత్రం తెలియదు కానీ మీకు స్కిట్లు వేసుకోవడానికి
జోకులు వేసుకోవడానికి లేకపోతే జగన్ గారి కోసం విహారం నుంచి మాట్లాడడానికి మీకు ఇందుకు మాత్రం పనికొస్తుందా? ఒకసారి గమనించాలి సార్, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అన్ని గమనిస్తున్నారు. విశాఖ వాసులైతే ఇంకా ఇంకా మరి గమనిస్తున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి ఏవైతే ఈ ఘనకార్యాలు మేము చూడలేమనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా జనాలు ఇదేంటి ఆలోచించాలి ఉద్యోగాలు సార్. బీకేస్తారంటే చాలా ఆనందంగా రాస్తోంది ఆంధ్రజ్యోతి దినపత్రిక. హ్యాపీగా అవుట్ తీసేశారు కదా సార్, సోర్సింగ్ వాళ్ళు వచ్చిందే అవుట్ ఉద్యోగాలు తీసేయడానికి సోర్సింగ్. వచ్చారు. అన్ని ఉద్యోగాలు తీసేస్తున్నారు. ఆ. క్యాబినెట్ మీటింగ్ లో పెట్టుకొని ఉద్యోగాలు తీసేస్తున్నారు. అదనపుగా ఉన్నారు. అదనపుగా ఎక్కడున్నారు సార్? ఏ రంగంలో అదనంగా ఉన్నారని ఇవాళ అదనంగా ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పుడు తీసేయడం. కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కని ముద్ర వేసినట్టుగా అదనంగా ఉన్నారని మొదలు పెడతారు. ఇంతకుముందు చెప్పాను కదా, హెచ్సి భూముల్ని అలా start చేస్తున్నారు హెచ్సి భూముల్ని సార్. బిల్లి అలా రావాలంటే start వాళ్ళకి అమ్మేయాలంటే చేస్తున్నారు. ఎట్లా రాసుకొని వస్తుంది ఆంధ్రజ్యోతి అనేది? అవును సార్, ఇప్పటికి నిజంగా అక్కడికి వెళ్తే స్టీల్ ప్లాంట్ దగ్గర ఎన్ని సంవత్సరం దాటిపోయింది. సంవత్సరం దాటిపోయి కూడా అక్కడ 1500 రోజులు చేస్తున్నారు. దాటింది మేడం. రోడ్ల 1600 మీదకి రోజులు వచ్చి 1700 రోజులకి వెళ్ళింది. 3 ఏళ్ళు అవుతుంది. అవును సార్. మూడేళ్ళు అవును మూడేళ్ళే సార్. నాలుగేళ్ళు పట్టింది దాటిపోయింది. సార్ ఇవాళ పదవులు రాగానే ఎవరికి పట్టింది ఇవాళ ఒకసారి మాట్లాడమనండి సార్. అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు దగ్గరగా 5,000 మందిని తీసేశారు కదా. అవుట్ సోర్సింగ్ ఉన్న ప్రతి ఒక్కరిని తీసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కదా. రైల్వే జోన్ అని మాట్లాడారు కదా, దాన్ని తీసుకోనండి. ఇవాళ ఎన్డీఏ కూటమిలోనే ఉన్నారు మీరు. ఏది విశాఖపట్నానికి రానివ్వకుండా విశాఖ వాసులు అన్నారు. విశాఖ వాసులు ఎవరు ఉండరు. ఇంకా కర్మ ఏంటంటే రిషికొండలో ఉన్నటువంటి బీచ్ కి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు లేదు సార్. ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి మన అదృష్టం ఒకటి. బీచ్ చూడడానికి మన అదృష్టం ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ ని అమరావతిలో కట్టాలని లేదు ఎలాగో. కుదరదు అదే అది అంటున్నాను కట్టే- సార్. కుదరదు రిషికొండ కదా, బీచ్ అది కి కూడా కుదరదు. ఇవాళ ఎందుకు కుదరదు? డబ్బులు వసూలు ఎందుకు కుదరదు? చేస్తున్నారు. పట్టిసేయమంటాడు దానికి నిజంగా ఏమనంటే. ఆ విధంగా ఉంది. ఏ రోజు లేదు సార్. ఇన్ని సంవత్సరాలు మేము విశాఖ వాసులుగా ఉన్నాం. ఏ రోజు ఎప్పుడు డబ్బులు వసూలు చేసింది లేదు. మీ సంపద సృష్టి ఇలాగుందా అంటే తాగే నీటికి గాలికి కూడా ఇంకా మీరు డబ్బులు వసూలు చేసుకుంటూ వెళ్ళిపోమనండి సార్, సరిపోతుంది. అంత దారుణమైనటువంటి పరిస్థితిని అన్ని రంగాలు ధ్వంసం చేసి ఇప్పుడేంటి భ్రష్టు పట్టించి ఉద్యోగాలు ఎన్ని ఒక 10,000 పోతున్నాయి మేడం అనుకోవచ్చా? 10,000 ఒక టీటీడీలోనే 4,000 అని రాశారు. వాళ్ళు రాసిన 4,000 అంటే ఇంకా లోపల ఇంకెన్ని ఉద్యోగాలు ఉంటాయో ఒకసారి గమనించాలి సార్ మనం. రైట్ ఒకసారి మన లోకేష్ గారు మంత్రి గారు రాష్ట్రంలో అంటే అధికారంలోకి వచ్చినటువంటి 6-7 నెలల్లో చేసినటువంటి కామెంట్, ఇది పాతదే, ఒక్కసారి వినిపిస్తాను. ఎందుకంటే పారిశ్రామికవేత్తలు భయపడిపోతున్నారంట రాష్ట్రంలోకి రావడానికి. జగన్ మళ్ళీ రారు అని రాసిస్తేనే మేము వస్తాము అని అంటున్నారంట పారిశ్రామికవేత్తలు. అంటే ఎందుకయ్యా నువ్వు ఒక్క కంపెనీ కూడా తీసుకురాలేకపోయావు అని అడిగితే వారు చెప్పినటువంటి సమాధానం ఒకసారి బయట ప్లే చేయండి. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నారు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నారు. నెలల్లోనే పారిశ్రామికవేత్తలకు అర్థమైపోయిందా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారని? రెండోది, ఎవరు ఓట్లు వేయాలి ఎవరు గెలిపించాలి లోకేష్ గారు డిసైడ్ చేస్తారా? అందుకే సార్ అంటే రాష్ట్ర ప్రజలు ఓట్లు కూడా ఆయనే డిసైడ్ చేస్తారా? ఆయన రాసిస్తే సంతకం పెడితే వాళ్ళు వస్తారట. అంటే ప్రజలతో అభిప్రాయంతో సంబంధం లేదు. ఇప్పుడు అందుకే సార్ నిన్న జితేంద్ర చౌదరి గారు అనుకుంటాను పార్లమెంట్ సాక్షిగా గత ప్రభుత్వంలో ఎన్ని పరిశ్రమలు ల్యాండ్ అయ్యో క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. అండ్ మోర్ ఓవర్ మీకు మళ్ళీ నేను చెప్తున్నాను, బాండ్ పేపర్ మీరు సంతకం పెట్టవలసింది సార్, రారని ప్రజలతో ఇంకా ఓట్లతో ప్రజాస్వామ్యంతో మనకేం పని లేదు. ఎలక్షన్తో మీనా గారితో అసలు పనే లేదా? మీనా 2 వస్తాడు, మీనాతో పని లేకపోవడం ఏంటి? మరీ మీనా అంటే మీరు చంటి సినిమాలో హీరోయిన్ అనుకున్నారేమో. కాదు, వాళ్ళతో పని లేకుండా మనమే రాసిచ్చేయచ్చు. చంటి సినిమాలో మీనాలాగే ప్రవర్తించారు ఈ ఎలక్షన్లో. మీనా గారితో పని ఉండదు. అంతకుముందు చాలా మంది ప్రజాస్వామ్యవాదులు పనిచేశారు కదా, నిమ్మగడ్డ రమేష్ ప్రజాస్వామ్యవాది, పరిరక్షించిన వాళ్ళు ప్రజాస్వామ్యం. జేపీ గారితో పని లేదు. ఇంకా చాలా మంది ఉన్నారు ప్రజాస్వామ్యవాదులు, వాళ్ళంతా ఆ రోజుల్లో కష్టపడి పనిచేసిన వాదులు. వాళ్ళకి సంబంధం లేకుండా డైరెక్ట్ గా లోకేష్ గారు రాసేస్తే వాళ్ళు ఎంత ఫీల్ అవుతారు? అందుకే సంతకం పెట్టేస్తే ప్రజలు బాండ్ పేపర్ మీద మీరు సంతకం పెడితే ప్రజలు బెండ్ తీయడం వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు 5 సంవత్సరాల తర్వాత. అందుకని పారిశ్రామికవేత్తలు సంతకాలు పెట్టమన్నారు దేశంలో ఎక్కడ లేని విధంగా. ఈయన మన లోకేష్ గారిని అడిగారు. ఇప్పుడు దగ్గర 4 నుంచి 6 వేల కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని స్టీల్ ప్లాంట్లో తొలగించారు. మీకు ప్రతిదీ స్లోగన్ ఉంటుంది చూడండి,
వాళ్ళు ఏం చేస్తారో ముందే చెప్పారు. నేను పాత డిబేట్లో కూడా చెప్పాను, జాబు కావాలంటే బాబు రావాలి అంటే అమాయకంగా మీరు ఓటేస్తే చూడండి, చిన్నప్పుడు నిప్పుల్లో చేపెడితే కాలుతుందని నాన్న చెప్పినట్టు అన్నమాట. ఏరి మీరు లాస్ట్ టైం కూడా జాబ్ కావాలంటే బాబు రావాలి స్లోగన్తో వచ్చారు. వచ్చి ఎంత జాబులు ఇచ్చారో చూశారు కదా. మొదటి సంతకానికి దిక్కులేదు ఇప్పుడు. అదే ఇప్పటికి దిక్కు. అదే ఆఖరికి గత నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చినా కూడా దిక్కులేదు. గత ప్రభుత్వం చేసిన వాళ్ళే బడ్జెట్లో చెప్తారు 40 లక్షల పైచీలకు ఉపాధి కల్పించబడిందని, కానీ తూచ్. ఇప్పుడు మళ్ళీ తిరుపతిలో ఇప్పుడు సార్ ఎవరికైనా సరే ఉపాధి ఒక ప్రభుత్వం కల్పించింది అన్న కాన్సెప్ట్ ఇన్వర్టెడ్ కామాలో చేయండి. ఎందుకంటే ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత ఏంటంటే ఉపాధి కల్పన. డబ్బులు సంపాదించడానికి ఆయనకు ఒక వెసులుబాటు ఇస్తుంది. అలా మీరు చెప్పిన అవుట్ సోర్సింగ్లో ఇవాళ ఇన్ని లక్షల మందినో లేకపోతే ఇంతమందినో ఇందాక వెంకటరెడ్డి చెప్పినట్టు ఎక్స్చెక్కర్ నుంచి 11,70,000 మంది పైచీలకు జీతభత్యాలు తీసుకుంటున్న దగ్గర 9 లక్షలు పడిపోయారు. అంటే 2 లక్షల ఎక్స్చెక్కర్ నుంచి నువ్వు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అంటే ప్రభుత్వ ఉద్యోగ రంగ కల్పన ఏ ప్రభుత్వంతో జరిగిందో ప్రజలు గ్రహించమనండి. రెండోది టీటీడీ లాంటి ఆధ్యాత్మిక సంస్థలో కూడా ఒక ప్రభుత్వ నిర్ణయం అనుకోండి, లేదా ఆనాటి ధర్మకర్తల నిర్ణయం అనుకోండి, బోర్డు నిర్ణయం అనుకోండి, ఇన్ని లక్షల మందికి ఉపాధి కల్పించబడ్డారు. తీయండి ఇప్పుడు. సరే ఇది ప్రజల బడబాగ్ని ఎలా ఉంటుందంటే సంపద సృష్టిస్తాం అన్న దగ్గర సార్ ఇప్పుడు వల్ల వెంకటేశ్వర స్వామి ఆగ్రహంతో ఉన్నారు, స్వామికి అపవిత్రత జరుగుతోంది ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వల్ల. వెంకటేశ్వర స్వామి రాత్రి కల్లోకి వచ్చి చెప్పారు వీళ్ళని తొలగించమని. ఇలాంటివి ముందు రోజు పేపర్లో రాసి తర్వాత తీసేస్తారు. తీయమనండి సార్, వీళ్ళకి దేవుడు కనబడే వరాలు ఇవ్వచ్చు, కానీ ప్రజలు తిరిగి వరాలు ఇవ్వాలి కదా 5 సంవత్సరాల తర్వాత. అది గమనించమనండి. నేను రెండో విషయం మీకు చెప్తాను. ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేద్దాం అన్న కాన్సెప్ట్లో అలా పరమానంద శిష్యుల కథలోకి వీళ్ళు కూర్చుని కొమ్మని వీళ్ళే నరుక్కుంటున్నారు. ఇందాక రాడిసన్ హోటల్లో పవన్ కళ్యాణ్ గారు ఆద్యంతం అక్కడే నివాసం ఉంటున్నప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు అగ్రిగేట్న నాకు తెలిసి నేను ఎప్పుడో మల్లేశ్వరికి కూడా బాగా తెలుసు, సర్క్యూట్ హౌస్ అని ఒకటి ఉంటుంది సిరిపురం జంక్షన్ నుంచి డౌన్లోకి వెళ్తే. ఎప్పుడు వచ్చినా గవర్నర్ అందులోనే పడి ఆడవాలి సంవత్సరాల తరబడి, అది కూలి కొద్దిలించిపోద్దేమో అని కూడా నాకు డౌట్. అలాంటిది ఇవాళ ఒక బ్లాకో లేకపోతే ఒక బంగ్లావో గవర్నర్కి శాంక్షన్ చేస్తే, ప్రెసిడెంట్ సూట్ ఇస్తే ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు ఉంటారు ఒకటి. రెండోది ఆన్ అన్ అగ్రిగేట్ రాడిసన్ బ్లూతో కంపేర్ చేస్తే ఆ రేటుకి 25% రేటు పెట్టినా రెవెన్యూ కదా సార్ ప్రభుత్వానికి. వీళ్ళు క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవడానికి ఏం చేయాలో తెలియట్లేదా? సో ఈ 10 నెలలైనా కూడా 10 నెలలకి ఆన్ అన్ అగ్రిగేట్ ఇప్పటికి ఎంత రెవెన్యూ వచ్చిందండి? ఆ బిల్డింగ్ డబ్బులు వచ్చింది నా లెక్క ప్రకారం. డబ్బులు వృధా చేశారని చంద్రబాబు నాయుడు గారు మొత్తం తిరిగి బిల్డింగ్ వృధా అంటే ఇక వాళ్ళు తగలడిపోయింది, సచివాలయం తగలడిపోయి చచ్చింది ఇవాళ. ఒకసారి చూసుకోమనండి. లోకేష్ గారు బయట విన్నారు కదా, ఏం చెప్తారు? కన్క్లూడ్ చేయండి సమయం నుంచి. అంటే వాళ్ళు లోకేష్ గారు ఆయనే చెబుతాడు మాకు 4 లక్షల ఉద్యోగాలు వచ్చినాయని ఒక రోజు అంటాడు. 8 లక్షలకి వెళ్ళింది ఇప్పుడు 8 లక్షల కోట్ల పెట్టుబడులు కాదు, 8 లక్షల కోట్ల పెట్టుబడులు 6 లక్షలు ఏదో రోజుకు 4 లక్షల ఉద్యోగాలు కదా, అది 8 లక్షల ఉద్యోగాలు. ఇది పారిశ్రామికవేత్తలేమో ఇచ్చేసారు, పారిశ్రామికవేత్తలు అలా అని వచ్చేసి సంతకాలు పెట్టేసి ఇచ్చేసి జాబ్లు వెళ్ళిపోయారు. 177 హామీలు నెరవేర్చాం. వాస్తవం నాకు తెలుసు. ఇప్పుడు మనం వెళ్తే అప్పుడు భవానీ ఐలాండ్ నుంచి ఇప్పుడు 177 హామీలు నెరవేర్చాం. విన్నారా మీ మాట? విన్నా కదా. కాదు సార్, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ లెక్క ప్రకారం ఏంటంటే కంపెనీ వాళ్ళందరూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కరకట్ట ఇంటి వెనక నుంచి ఆ భవానీ ఐలాండ్ దాకా ఒక్కొక్కరు ఒక్కొక్క షిప్లో మొత్తం ఉన్నారు. ఒకళ్ళు 10,000 కోట్లు డబ్బులు పెట్టుకొని, ఇంకొకరు 20,000 కోట్లు డబ్బులు పెట్టుకొని ఎట్లా అసలు డంప్ చేసి ఇక్కడ ఎక్కడ పెట్టాలో అర్థం కాక అమరావతిలో ఖాళీ లేక అమరావతిలో పెట్టమన్నాడు. ఈయనేమో అమరావతి మొత్తం ఫుల్ అయింది. సో వాళ్ళు రేపొద్దున అదే చెబుతారు, అమరావతికి పెట్టుబడులు వరద ఫుల్ అయిపోయి వేరే చోటకి వెళ్తానంటున్నా, ఇంకా ల్యాండ్ ఎక్వైర్ చేసి కూడా పెడతామని కూడా చెప్పినా చెబుతారు. వెంకటరెడ్డి గారు ఇలా మాట్లాడితే అసందర్భ పేలాపలు మొహం ఇచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారు. దగ్గర పెట్టండి. అంతే సార్, నిన్నగాక మొన్న ప్రకాశం జిల్లాలో కూడా అదే కదా. అదే ప్రకాశం జిల్లాలో రిలయన్స్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి కంపెనీ కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కటింగ్ చేసి ఇట్లా తిరిగి చెప్తున్నారు. ధీరుభాయ్ అమ్మానికి చంద్రబాబు చెప్పాయంట నువ్వు టెలిఫోన్ రంగంలోకి రా. ఏం మనుషులు నాకు అర్థం కాలే. కనీసం వినటానికి ఉండాలి. ఒక్క నిమిషంతో ముగిస్తాను. క్లియర్గా ఏంటంటే ఇప్పుడు విశాఖపట్నం అనేది ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రైడ్ సార్, అవునన్నా కాదన్నా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ తర్వాత విశాఖపట్నం అనేది అది పెద్ద నగరం. విభజిత ఆంధ్ర కాదు, మీరు అట్లాంటి బిల్డింగ్లు కడితే అసలు పారిశ్రామికవేత్తలు వస్తారా? అది చెప్పండి. దానికి ఏది లేదంటే బస్ స్టాండ్ ఎదురు లాడ్జీలు కడితే వస్తారా ప్రభుత్వం? ఎట్టున్నాయి రండి అంటే ఎవడన్నా కనీసం మాట్లాడతాను దిమాకా నుండి మాట్లాడాలిగా. కాదండి, మనం మాట్లాడేటప్పుడు ఇంత అద్భుతమైన బిల్డింగ్ కడితే దాన్ని ఎవరన్నా పొడు మొన్న వచ్చారు, లేదా కంపెనీ వాళ్ళు వచ్చారు, సార్ మాకు విశాఖపట్నం రండి మాకు అక్కడ ఆతిథ్యం ఇస్తామని చెప్పి బ్రహ్మాండంగా అక్కడ తీసుకెళ్తూ గవర్నమెంట్ ఇట్లాంటి బిల్డింగ్ కట్టిందంటే వాళ్ళు అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లాంటి బిల్డింగ్ కట్టిందని వాళ్ళే ముఖ్యమైన షాక్ అయ్యే విధంగా ఉంటుంది. చిన్న చిన్న ఉంటాయి, బుక్ చేసుకోవచ్చు కదా. అది ఈ లెటర్ చేసుకున్నారు సార్. చంద్రబాబు నాయుడు ఏమో పార్క్ అయితే హోటల్లో ఉండొచ్చు, ఏది ఇక్కడ ఇల్లు
ఇల్లు రెనోవేషన్ చేసుకుంటున్నాడు, కొత్త ఇల్లు కడుతున్నప్పుడు పార్కాయ తోటలో బ్లూ ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుంటే చిన్న దొరకవా ఎక్కడ ఎందుకు వెళ్తారు సార్? ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం మీటింగ్లు పెట్టాలన్నా వాళ్ళకి సంబంధించిన కొన్ని హోటళ్ళు ఉన్నాయి, కమలైన హోటల్, నోవాటెల్ నుంచి కొన్ని పేర్లు ఉన్నాయి. ఆ హోటల్లోనే పెట్టేవాళ్ళు గడిచిన 5 ఏళ్ళు లేదు 2014-19 అదే పెట్టాలి. ఇప్పుడు అందుకనే కదా, ఇప్పుడు అందుకని ఇట్లాంటి కడితే మీటింగ్ పెట్టుకోవచ్చు కదా. మీరు కొత్త పెట్టి వ్యాపారాలు కాదండి, రెండు మాట్లాడితే ఇది ప్రైవేట్ వ్యాపారాలు కాదండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారిది. మరి రాసి ఇచ్చేయండి, రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేస్తారు చెబితే మేము అందరం వెళ్తాం గృహప్రవేశానికి. జగన్మోహన్ రెడ్డి గారిది అంటే మరి ఇచ్చేస్తా బాబు. అదే పొద్దున ప్రభుత్వం వసపరుచుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తిని కూడా రాస్తారు. జగన్మోహన్ రెడ్డి ఆస్తి రైట్, ఇది బాగుంది టైటిల్. రేపు ఎల్లుండో ఎల్లో మీడియాలో చూడాల్సి వస్తుంది, చూస్తాం కూడా. థ్యాంక్ యూ సార్ చర్చలో పాల్గొన్నందుకు. ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు, నాగమల్లేశ్వర్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.